హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎట్టి పరిస్థితులైన పొనగంట ఆకు రోటి పచ్చడి మీకు ఎప్పుడు నేను తినాలని ఉంది, కానీ ఈరోజు ఎలాగైనా చేసేద్దామని ఈ పొనగంట ఆకు మా అమ్మ తెచ్చేసి ఆకుకూరలన్నీ తెచ్చేసి ఉంచేసింది. అంటే అనుకోకుండా నా చెల్లికి పెయిన్స్ వచ్చేసాయి అనమాట. తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఈ కూరగాయలన్నీ కుళ్ళిపోయి, ఆకుకూరలు చాలా చాలా కూరగాయలన్నీ కుళ్ళిపోయి. పొనగంట కొంచెం ఫ్రెష్గా ఉంది కానీ మా నాన్న పడేశాడు. నేను అవి తీసి బాగా కడిగేసి ఇలా రోటి పచ్చడి చేద్దామని తెచ్చాను. రోటి పచ్చడి ఎప్పుడు నిండా తిన్నాను ఉంది కానీ అవ్వట్లేదు అనమాట. ఇది ఎలా చేయాలో నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోనే ఎక్కడెక్కడ దేవేసి చూస్తే అమ్మ చేత వంట దానిలో బాగా చేసింది అనమాట. రోటి పచ్చడి నాకు బాగా నచ్చింది. ఆమె చేసినట్టుగా ఈరోజు ఆమె చేసినట్టుగా చేయలేము, అంటే కొన్ని ఐటమ్స్ లేవు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని నేను రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. చూడండి, ఇదైతే ఏరినప్పుడు ఎంత కష్టం అనిపించిందో. చెత్త మాత్రం బోల్డ్ వచ్చింది, ఏగినప్పుడు మాత్రం కొంచెం అవుద్ది అంతే. నాన్నకి ముల్లంగి కర్రీ అంటే ఇష్టము. దుంపలు పడేయకంటమా వాడుకొని పడేయమ్మా అని చెప్తే వద్దమ్మా పడేయకంట, కర్రీ వండి అమ్మ టమాటా వేసి చాలా బాగుంటుంది ఉదయానికి, మళ్ళీ మధ్యాహ్నానికి అమ్మాలకి గ్యారేజ్ పట్టాలి కదా అని అప్పటికప్పుడే మళ్ళీ గ్యారేజ్ కోసం ఏటి వండాలని ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నాను. ధనియాలు, నువ్వులు, ఒక 20 ఎండుమిర్చి. తొందరగా ఎండుమిర్చి వేసేయాలి, ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి. ఏ పచ్చడికైనా కారం ఉంటేనే బాగుంటుంది, కారం లేకపోతే అసలు ఏం బాగోదు. కొంచెం నువ్వులు, కొంచెం ధనియాలు బాగా వేపుకోవాలి. ఎలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది. కొంచెంసేపు వేపుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు వేపనవసరంలా మాడిపోతుంది. రోటి పచ్చడి టేస్ట్ పోతుంది. ఇంట్లో అందరికీ ఒక్క కూర వండాలంటే పర్వాలేదు, కానీ 2-3 కూరలు వండాలంటే చాలా కష్టము, కానీ తప్పదు. ఈ పొనగంట ఆకు వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అది అలా వేగే కొద్దీ కొంచెం అయిపోద్ది. కూర పప్పు కూడా వండుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, హెల్త్కి మంచిది అన్నమాట. ఇలా మూత పెట్టేసి కొంచెం అలా మగ్గిపోద్ది. ఈ కళాయి కలుపుతుంటే చూడండి రౌండ్ అప్ చేస్తుంది. ఈ కళాయి అమ్మాయి వచ్చు కదా, మా కొత్త కళాయి కొనమ్మా అంటే ఏం లేదు, ఇది మా అమ్మ ఇచ్చింది, అంటే ఆ అమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చింది, అందుకు పెళ్ళికి సారి పెట్టింది, గుర్తుగా ఉంచుకుంటుంది. వెల్లుల్లి, ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు ఇవి మిక్సీ పచ్చడి చేసేటప్పుడు కళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్ట్గా పచ్చడి